హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాజాసాబ్ మూవీకి వెళ్తున్నాం. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావా? వింటున్నారా? ఏముంది, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి రాజాసాబ్ మూవీకి వెళ్తున్నాం అని అన్న. తీసుకోవా? అటు తీసుకుందాం, ఇక పోయింది ఇది. సో ఇంతసేపు కెమెరా స్టక్ అయిన ఉండే, సో సైడ్ కాపుకొని సెట్ చేసుకున్నాం. సో మేము ఇప్పుడు రాజాసాబ్ మూవీ చూడడానికి ఎర్రగడ్డలో ఉన్న గోకుల్ థియేటర్కి వెళ్తున్నాం. సో మీ అందరికీ ఆ థియేటర్ ఎలాంటిదో తెలుసు అనుకుంటా. సో రైట్ నో మేము ఇప్పుడు మూసాపేట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని ఎర్రగడ్డ వెళ్ళిపోవాలి. ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అనుకుంటా. చేసినాం. ఇదే గోకుల్ థియేటర్. వీడు మోహన్. సో ప్రజెంట్ ఇద్దరం అయితే వచ్చినాం, ఇంకా ఇద్దరు రావాల్సి ఉంది. చెప్పు, సింగిల్ స్క్రీన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం ఆల్వేస్ సింగిల్ స్క్రీన్లో చూసే మజా మల్టీప్లెక్స్లో చూస్తే రాదు. సో ఐ ప్రిఫర్ సింగిల్ స్క్రీన్ ఓవర్ మల్టీప్లెక్స్. సో నేను కూడా సింగిల్ స్క్రీన్ ప్రిఫర్ చేయడానికి వీడే కారణం. సో ఇంకా మూవీ రన్ అయితే లోపల మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, నాకు తెలిసి అంతే కదా. సో వెనకాల మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. చూసి ఎంజాయ్ చేయండి అందరూ. అది థియేటర్ లాబీలో. దిస్ ఈజ్ అనదర్ గ్యాంగ్ చేశారు. బ్రో అయితే బ్రో బ్లాగేస్ చెప్పు సార్, ఒపీనియన్ ఏంటి రాజాసాబ్ మీద? అన్ని రివ్యూస్ వీడియో చూస్తాడు, రివ్యూ చూసి వస్తాడు వీడు. చెప్పురా, బాగేస్తున్నా. నీ ఒపీనియన్ చెప్పు. ఏది మూవీ చూడలేదు, సినిమా చూసిన తర్వాత చెప్తాం. సో ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది. హౌస్ఫుల్ అయిపోయింది మూవీ.
థియేటర్కి వెళ్ళి బయట పడడానికి ఎంత టైం పట్టింది మోహన్? 3.5 hours. ఎట్లుంది మూవీ నీకు? మూవీ ఎట్లుంది నీకు? ఓకే ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అట్లకి తీసుకుపోయాను అంతే. సెకండ్ హాఫ్లో అది కూడా క్లైమాక్స్ మంచి ఇంటెన్స్ పెట్టిండు. నాకు బాగానే అనిపించింది అబ్బా. ఆ నెగిటివ్ టాకే నన్ను కొంచెం డిస్టర్బ్ చేసింది. నాకైతే మంచిగానే అనిపించింది. కావాలని చేస్తారు ఏం చేస్తారు ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, పేరు చేపిస్తారు. అది ఏమో నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఎప్పుడైనా పెద్ద హీరో సినిమాలకి ఎక్స్పెక్టేషన్తో రావద్దు. నార్మల్గా వచ్చేసారి నచ్చేస్తుంది. సో మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.